హాయ్ అండి, అందరికీ నమస్తే. వీఆర్ ఫ్రమ్ కావ్య మోటార్స్. ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చినటువంటి కారు వోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ అండి. ఇది 2012 మ్యానుఫ్యాక్చరింగ్ అండి, 2014 రిజిస్ట్రేషన్ అండి. మీకు లైఫ్ అప్ టు 29 వరకు ఇది లైఫ్ అవైలబుల్ ఉంటుంది. కార్ అంతా కూడా మీరు చూడొచ్చు, నీట్గానే ఉంది. ఎక్కడ ఎటువంటి మేజర్ డెంట్స్, మేజర్ స్క్రాచెస్ అనేవి ఏమీ లేవు. ఒకసారి మనం రెండో వైపు కూడా కార్ ఎలా ఉందనేది చూద్దాం. మీరు కార్లో అంతా కూడా నీట్గానే ఉంది. ఒకసారి టైర్స్ ఎలా ఉన్నాయి, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఫ్రంట్ నుంచి మనం వ్యూ చూసుకుంటే కూడా కార్ అంతా నీట్గా కనిపిస్తుందండి. అలాగే ఒకసారి ఫ్రంట్ టైర్ ఎలా ఉంది అనేది చూస్తే 50+ ఉందండి టైర్ మీకు ఫ్రంట్ టైర్. అలాగే బ్యాక్ టైర్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ టైర్ కూడా మీరు చూస్తే 50% కంటే ఎక్కువే ఉంది. ఒకసారి మనం డోర్ ఓపెన్ చేసి ఇంటీరియర్ ఎలా ఉందనేది చూద్దాం. డోర్ కూడా ఎక్కడ రస్ట్ పట్టడం కానీ లేదంటే డ్యామేజ్ అవ్వడం కానీ అటువంటిది ఏమీ లేదు, చూడొచ్చండి. అలాగే లోపల ఇంటీరియర్ కూడా మనకి సీట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఫ్లోర్గా ఇబ్బందిగా ఉండడం కానీ అలా ఏం లేదు. సీట్స్ నలిగిపోయి చిరిగిపోయి అలా అటువంటిది ఏమీ లేదండి. చాలా నీట్గా ఉంది కార్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇంటీరియర్ విషయం కూడా ఒకసారి మనం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి అది కూడా ఎలా ఉందనేది చూద్దాం. ఫ్రంట్ డోర్ కూడా మీకు చాలా నీట్గా ఉంది. దీంట్లో కూడా మీకు ఎక్కడ రస్ట్ కనిపించదండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఒకసారి మనం డాష్ బోర్డ్ ఎలా ఉందని చూద్దాం. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది, అన్ని పార్ట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. మనకి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉందండి లోపల. ఫ్రంట్ సీట్స్ కూడా మనకి చిరిగిపోవడం నలిగిపోవడం అలాంటిది ఏమీ లేదు, చాలా నీట్గానే ఉన్నాయి. కింద మనం ఒకసారి పెడల్స్ అవి ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూడాలి, అది కూడా చూద్దాం. చూపిస్తాను మీకు నేను. పెడల్స్ విషయానికి వస్తే కూడా పెడల్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ లేవండి. ఒకసారి మనం కింద కూడా మనకి ఎక్కడ ఫుట్బోర్డ్ రస్ట్ పట్టడం కానీ అటువంటిది ఏం లేదు. ఒకసారి బూట్ స్పేస్ ఎలా ఉంది, బూట్ లోపల ఎలా ఉంది అనేది చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే మీకు డోర్లో కూడా మీకు ఎక్కడ కాలమ్స్లో కానీ ఎడ్జెస్లో కానీ ఎటువంటి రస్ట్ కానీ పుచ్చు పట్టడం కానీ అటువంటిది ఏం లేదండి, చూడొచ్చు. అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి కింద ఒకసారి స్పేర్ వీల్ ఎలా ఉంది, లోపల ఏమన్నా రస్ట్ ఉందా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మీకు ఎక్కడ రస్ట్ కనిపించదండి. స్పేర్ వీల్ కూడా చాలా నీట్గానే ఉంది. ఇది కూడా మీకు 50+ ఉంటుంది. సో మీరు లోపలంతా కూడా చాలా నీట్గానే ఉంది. ఒకసారి మనం ఈ ఇవతల వైపు నుంచి కూడా రెండో టైర్ ఎలా ఉంది, బ్యాక్ టైర్ అనేది చూస్తే ఈ టైర్ కూడా మీకు 50+ ఉంటుందండి. అలాగే ఫ్రంట్ టైర్ కూడా ఒకసారి చూస్తే అది కూడా 50% ఉంది. అన్ని టైర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. లోపల ఇటువైపు నుంచి కూడా ఇంటీరియర్ చూడాలి, చూస్తే కనుక అంతా కూడా నీట్గానే ఉంది, చూడొచ్చు. డోర్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ అటువంటిది ఏం లేదు. ఒకసారి వెనక వైపు నుంచి కూడా డోర్ ఓపెన్ చేసి చూద్దాం. లోపల సీట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే కింద మ్యాట్ ఖరాబ్ అవ్వడం కానీ అటువంటిది ఏం లేదు. వెనక డోర్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ రస్ట్ లేదు, ఏమీ లేదు. ఒకసారి మనం కారు వెనక వైపు కూడా మనకి పార్కింగ్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. ఎదురు మనకి టచ్ స్క్రీన్ ఉంది కదండి, అందువల్ల పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఒకసారి మనం బాయ్నెట్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి, లోపల ఇంజిన్ బ్యాటరీ అది ఎలా ఉందనేది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. మీరు ఫ్రంట్ వైపు నుంచి కూడా కార్ అంతా కూడా నీట్గానే కనిపిస్తుంది. బంపర్ కానీ ఏమి లేదు, ఇబ్బంది లేదు. లోపల బాయ్నెట్ కవర్ కూడా నీట్గానే ఉందండి, ఎక్కడ రస్ట్ లేదు. లోపల నుంచి మీరు చూసినా కూడా కార్ అంతా కూడా ఇంజిన్లో ఎక్కడ లీక్స్ రావడం కానీ లేదంటే ఇబ్బందిగా ఉండడం కానీ ఏం లేదండి, మీరు చూడొచ్చు. అంతాను అన్ని పార్ట్స్ కూడా సేమ్ ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి, ఎక్కడ ఏ పార్ట్స్ రీప్లేస్ చేయడం కానీ అటువంటిది ఏమీ లేదు. బ్యాటరీ కూడా చాలా నీట్గా ఉంది, కొత్త బ్యాటరీనండి. కార్ ఇదండి ఫుల్ వీడియో. కార్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.